ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలే కానీ ఎక్కడా ఎదురుపడేందుకు కూడా ఇష్టపడరు. తప్పనిసరి ఎక్కడన్నా కలుసుకున్నా ఒకరి మొహం మరొకరు చూసుకోరు. ఎవరన్నా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే ఎంపీకి నచ్చదు. ఎంపీతో తిరిగారంటే ఎమ్మెల్యేలకు టార్గెట్ అవుతారు. ఎంపీ అయితే పార్లమెంట్ కి వెళ్ళు కానీ మా నియోజకవర్గంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని తెగేసి చెబుతున్నారట ఎమ్మెల్యేలు. ఇంతకీ ఒకే పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అప్పుడే అంత గ్యాప్ వచ్చింది. ఇంతకీ ఎమ్మెల్యేలకు అంత కంటగింపైన ఆ ఎంపీ ఎవరు? ఎంపీగా గెలవడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడాలి, అదృష్టం కలిసి రావాలి. పైగా బీసీ వర్గానికి చెందిన నాయకుడికి అన్ని అనుకూలించి పార్లమెంటులో అడుగు పెట్టాలంటే అంత సులువు కాదు. అయితే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి మాత్రం ఈ పదవి కాస్త ఈజీగానే వచ్చిందని చెప్పాలి. ఎంపీ అయితే అయ్యారు, కానీ ఆ పదవిని ఆస్వాదిస్తూ పాలన సాగించడం మాత్రం చాలా కష్టమని ఆయనకి 6 నెలల్లోనే అర్థమైపోయింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయాల్ని చూసి కంగు తింటున్నారు లక్ష్మీనారాయణ. వాస్తవంగా అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదు. గతంలో ఆయన హిందూపురం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. బోయ సామాజిక వర్గ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించేవారు. నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడు కావడంతో ఈసారి అనుకోకుండా ఆయనకు అవకాశం కలిసొచ్చింది. వాస్తవానికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు అంబికా లక్ష్మీనారాయణ. అయితే అక్కడ పార్థసారథికి టికెట్ సర్దుబాటు చేయాల్సి రావడంతో అంబికాని అనంతపురానికి పంపారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి లక్ష్మీనారాయణ స్థానికేతరుడైన బాలయ్య రికమెండేషన్ కావడంతో చంద్రబాబు కాదనలేకపోయారు. కూటమి వేవ్ బలంగా ఉండడంతో తొలి ప్రయత్నంలోనే ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు అంబిక. గతంలో ఎంపీగా గెలవాలంటే తల్లకిందులుగా తపస్సు చేసినంత ప్రయాసపడాల్సి వచ్చేది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులుంటే ఎంపీ అభ్యర్థి పని సులువవుతుంది. కూటమి వేవ్ కి తోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలం అంబికా లక్ష్మీనారాయణకి కలిసొచ్చింది. ఎంపీ కావాలనే తన కల సాకారం కావడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. వాస్తవంగా ఎంపీ తన పార్లమెంటు సీటు పరిధిలో ఏ నియోజకవర్గానికైనా వెళ్లొచ్చు, ఏ కార్యక్రమాల్లో అయినా పాల్గొనొచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రతి కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం ఉండాలి. అయితే ప్రస్తుత అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం సీన్ ఇందుకు రివర్స్లో నడుస్తోంది. ఎంపీ వస్తానంటే వద్దనే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తయారయ్యారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు టీడీపీ వారే. వాస్తవంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒకే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఇచ్చిపుచ్చుకునేలా అంత సాఫీగా జరిగిపోవాలి. కానీ అదెక్కడా కనిపించడం లేదు. అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణను కలుపుకుని పోయేందుకు ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఇష్టపడడం లేదన్న టాక్ బలంగా నడుస్తోంది. అందుకే ఆయన్ని ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని భావిస్తున్నారు. అధికారికంగా జరిగే కార్యక్రమాలకు ఖచ్చితంగా అధికారులు ఎంపీకి ఆహ్వానం పంపాలి. ఆ కార్యక్రమాల్లో హాజరవ్వాలో లేదో ఆయన ఇష్టం. కానీ ఎమ్మెల్యేల నుంచి ఏ కార్యక్రమానికి కూడా ఎంపీకి ఆహ్వానం ఉండడం లేదు. ఎన్నికలకు ముందు ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థులతో ఆయన కలిసి తిరిగారు. అంతా సమన్వయంతో వ్యవహరించారు. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేల విషయంలోనైనా సరే ఎంపీ నో చెబుతున్నారు. అనివార్యంగా ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీ కలిసి పాల్గొన్నా ఒకరి మొహం ఒకరు చూసుకునే పరిస్థితి కూడా లేదన్నట్లే ఉంటోంది సీన్. ఎంపీ వ్యవహార శైలి దీనికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా అంబిక ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అన్ని విషయాల్లో తన పాత్ర ఉండాలని భావించారు. 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు కీలకంగా మారిపోయారు. కింది స్థాయి కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేలే అన్నీ చేసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ అంబికా జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 ఎమ్మెల్యేలైతే మొదటి నుంచి ఎంపీని పూర్తిగా పక్కన పెట్టేశారు. వారిలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, తాడిపత్రి ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి, ఉరవకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మొదటి నుంచి ఎంపీని దూరం పెడుతున్నారు. ఎంపీ తన సామాజిక వర్గ నాయకుడే అయినా ఎందుకో కాల్వ ఆయన్ని దూరంగానే ఉంచుతున్నారు. ఇక మంత్రి పయ్యావుల నియోజకవర్గంలో మరొకరు చేయి పెట్టే పరిస్థితి ఉండదు. తాడిపత్రి రాజకీయాల్లోనైతే పార్టీ అధిష్టానమే జోక్యం చేసుకోదు. మరో వ్యక్తి ఈ నియోజకవర్గంలో తలదూర్చే అవకాశమే లేదు.
దీంతో ఎంపీకి తలుపులు మూసుకుపోయినట్లయింది. కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాల్లో మొదట్లో ఎంపీకి బాగానే ప్రాధాన్యమిచ్చారు. కానీ ఆయన వ్యక్తిగతంగా తనకంటూ కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడంపై ఆ ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంగా ఉన్నారట. అందుకే ఓ ఎమ్మెల్యే ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. సింగనమలలో కూడా మొదట్లో కొన్ని అంశాల్లో ఎంపీ జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత అవి కొంతవరకు సెట్ కావడంతో ప్రస్తుతం అనంతపురం ఎంపీ ఆ నియోజకవర్గ కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సఖ్యత లేక మరీ ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలుంటే గాని వారి నియోజకవర్గాల్లో అడుగు పెట్టడం లేదు ఎంపీ లక్ష్మీనారాయణ. ఎమ్మెల్యేలతో రాసుకు పూసుకు తిరిగే వారికి ఎంపీ దగ్గర నో ఎంట్రీ బోర్డు కనిపిస్తోంది. ఇక ఎంపీ దగ్గరికి వెళ్లే నాయకులు ఎమ్మెల్యేలను టార్గెట్గా మారిపోతున్నారట. ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సపోర్ట్ లేక ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు రాలేక మధ్యలో ఉండిపోతున్నారట ఎంపీ. చివరికి ప్రోటోకాల్ ప్రకారం తప్పదన్నట్లు ఇన్విటేషన్లు, శిలాఫలకాలకే పరిమితమైపోతోందట ఆయన పేరు. ఈ పరిస్థితి ఎమ్మెల్యేల స్వప్రయోజనాలు ఒక కారణమైతే ఎంపీ తీరు మరో కారణమని చర్చ సాగుతోంది.